హాయ్ ఆల్, వెల్కమ్ టు భావనాస్ వ్లాగ్స్. ఈరోజు అలసందలు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. పచ్చి అలసందలు, గ్రీన్ చిల్లీ, ఒక టమాటో, ఒక ఆనియన్, గార్లిక్, ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని కాసేపు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే అలసందల పులిహోర రెడీ. ఆ తర్వాత ఆవిరిల్లాక తర్వాత తిరుగుమాత వేస్తే సరిపోతుందండి. ఒక 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని తర్వాత తిరుగుమాత పెట్టుకోవాలి. ఇది ఆవిరిపోయినాక ఇది ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్ని వంచుకొని దీంతో కూడా రసం చేసుకోవచ్చు. పప్పు రసం అంటారు, చాలా బాగుంటుందండి. తర్వాత పప్పు గుద్దుతో ఇలాగ స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరుగుమాతకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇది వడియం అంటారండి. వడియం ముందుగా ప్రిపేర్ చేసి ఎండబెట్టుకుంటారు. సో ఇది పప్పుకి, పచ్చడికి అలా యూస్ చేస్తారు, టేస్ట్ బాగా వస్తుంది. వడియము తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని తిరుగుమాత పెట్టుకోవాలి. తిరుగుమాత పెట్టుకొని ఇది పప్పులకు వేసుకుంటే పప్పు రెడీ. తిరుగుమాత వేసుకున్న పప్పు, ఆ తర్వాత దానిలో నుంచి తీసిన వాటర్తో రసం. సో పప్పు రసం రెడీ. ఒక 2 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకుంటే ఆఫ్ చేసుకుంటే అలసందల పప్పు రెడీ.